హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో 13th వీక్ నామినేషన్స్ అందరూ హౌస్ మొత్తం అయ్యారు. రోహిణి ఒకటి తప్పితే ఇంకా అందరూ అయిపోయినారన్నమాట నామినేషన్స్ 13th వీక్. అలానే ఓటింగ్ పోల్లో ట్యూస్డే మార్నింగ్ ఎవరు ఏ ప్లేస్లో ఉన్నారు అనేది కూడా తెలుసుకునేద్దాం. అంతకన్నా ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది చెప్పబోతున్నాను. నేను ఒక లింక్ అనేది డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. ఆ లింక్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే సబ్స్క్రైబ్ ఫర్ డీల్స్ అనేది ఉంటది. అందులో మీకు డీల్స్ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్ కి అయితే వస్తుంటది. ₹1, ₹2 అలా. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఆ లింక్ ని ఓపెన్ చేసి అయితే చూసేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ ని ఎవరైతే చూస్తున్నారో ఒక లైక్ అయితే చేసేయండి. ఒక లైకే కదా ఫ్రెండ్స్, ప్లీజ్. ట్యూస్డే మార్నింగ్ ఓటింగ్ పోల్, అన్అఫిషియల్ ఓటింగ్ పోల్ లో చూసినట్లయితే నిఖిల్ అయితే టాప్ లో ఉన్నాడన్నమాట. ఇంకా సెకండ్ ప్లేస్ లో వచ్చేసి విష్ణుప్రియ ఉంది. అలానే థర్డ్ ప్లేస్ లో వచ్చేసి ప్రేరణ అయితే ఉంది. ఫోర్త్ ప్లేస్ లో వచ్చేసి గౌతమ్ ఉన్నాడు. ఇంకా ఫిఫ్త్ ప్లేస్ లో వచ్చేసి నబీల్ ఉన్నాడు. సిక్స్త్ ప్లేస్ లో వచ్చేసి అవినాష్ ఉన్నాడు. ఇంకా సెవెంత్ ప్లేస్ లో వచ్చేసి పృథ్వీరాజ్ అయితే ఉన్నాడు. ఇంకా ఎయిత్ ప్లేస్ లో వచ్చేసి టేస్టీ తేజ అయితే ఉన్నాడు. ఇంకా టోటల్ గా 13th వీక్ నామినేషన్ లో అయితే మెగా చీఫ్ అయిన రోహిణిని తప్ప ఇంకా 8 మంది కూడా నామినేషన్ లో ఉన్నారు. నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ, గౌతమ్, నబీల్, అవినాష్, పృథ్వీరాజ్, తేజ. అన్అఫిషియల్ పోల్లో అయితే ఇలా ఉంది. అలానే ఒకవేళ ఓటింగ్ లో ఏదైనా చేంజెస్ వచ్చినా కూడా నేను అప్డేట్ అనేది మీకు ఇస్తూ ఉంటా. ఈ వీక్ అనేది 13th వీక్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అలానే హౌస్ లోకి వచ్చేసి ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా వస్తున్నారు. అఖిల్ అలానే హారిక కూడా వచ్చినట్లు టాక్ అయితే నడుస్తుంది. అలానే ఆడియన్స్ కి కూడా ఈ 13th వీక్ లో చూసినట్లయితే ఎపిసోడ్స్ ఆడియన్స్ కి అనేది ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది అన్నమాట. అంటే టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు ఉంటారు, అలానే విన్నింగ్ ఛాన్సెస్ ఎవరికి ఎక్కువ ఉండేది అని కూడా తెలిసిపోతుంది. ఒక క్లారిటీ అనేది వస్తుంది ఆడియన్స్ కూడా. ఇంకా 13th వీక్ వచ్చేసి డబల్ ఎలిమినేషన్ అయితే పక్కా అప్డేటెడ్ అన్నమాట. అంటే డబల్ ఎలిమినేషన్ పక్కా 100% అయితే ఉంటుంది. డేంజర్ జోన్ లో ఉండేది వచ్చేసి అన్అఫిషియల్ ఓటింగ్ పోల్లో నబీల్, అవినాష్, పృథ్వీరాజ్, తేజ. నబీల్ అయితే ఓటింగ్ పోల్లో పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. నబీల్కి అయితే ఇంకా వచ్చేసి ముగ్గురు అయితే లీస్ట్ లో ఉన్నారు డేంజర్ జోన్ లో. అవినాష్, పృథ్వీరాజ్, తేజ. వీళ్ళ ముగ్గురులో అయితే ఎవరో ఇద్దరు పక్కా ఎలిమినేట్ అవుతారన్నమాట. ఈసారి కూడా చెప్పలేము. ఒకవేళ బిగ్ బాస్ గనక పృథ్వీరాజ్ని సేవ్ చేసి మళ్ళీ విష్ణుప్రియతో లవ్ ట్రాక్ అనేది కొనసాగించాలనుకుంటా. చూద్దాం ఏమవుతుందో. పృథ్వీరాజ్ని సేవ్ చేసి ఒకవేళ అవినాష్ అలానే తేజన్ అయితే ఎలిమినేట్ చేస్తాడో బిగ్ బాస్. ఇంకా అప్డేట్ ఫ్రైడే వరకు ఉంది కాబట్టి ఓటింగ్ లో ఏదైనా డిఫరెన్సెస్ వస్తాయేమో చూద్దాం. అలానే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో, టైటిల్ కి విన్నింగ్ కి ఎవరు దగ్గరలో ఉన్నారో అనేది కూడా కామెంట్ చేసేయండి. మరిన్ని బిగ్ బాస్ అర్లీ అప్డేట్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అయితే చేసేయండి. ఒక చిన్న లైకే కదా ఫ్రెండ్స్, లైక్ అయితే చేసేయండి.